భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు మీ ముందరికి ఎన్నో మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, దేవాలయ సందర్శనాలు ఇవన్నీ భాగంగా మీ ముందరికి వచ్చాము. ఇప్పుడు కూడా ఒక మంచి మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాము. అదే ప్రతి హిందువు చేయవలసిన పని. దేవాలయ సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రతి హిందువు పాటించవలసిన విధి విధానాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేను చెప్తున్నా కదా అని నేనేదో మీకు లెక్చర్ ఇచ్చినట్టు కాదండి. ఇది ప్రతి ఒక్కరూ నాతో సహా మనమందరం ప్రతి హిందువు కూడా పాటించవలసినవి. మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన పని శుచిగా వెళ్ళడం. భగవంతుడు చూసేది అంతఃశుచి అయినా దేవతామూర్తులు ప్రతిష్ఠ అయి ఉంటారు కాబట్టి దేవాలయంలో బాహ్య శుచి కూడా అవసరం. అంటే మనం తప్పకుండా దేవాలయానికి వెళ్ళే ముందర స్నానం చేసి వెళ్ళాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం తప్పనిసరిగా ఉతికిన బట్టలు ధరించి వెళ్ళాలి. మనం చూస్తుంటాం కొంతమంది ముందర విడిచినవి అవన్నీ కూడా వేసుకుంటారు. తెలియకపోవచ్చు కొంతమంది. నేను చెప్తోందండి, దీని ద్వారా తెలుసుకుందాం. మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి మాట, మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం తప్పిస్తే ఇంకెవరిని విమర్శించడం ఈ ఉద్దేశం కాదు. తప్పకుండా ఉతికిన దుస్తులు ధరించి మాత్రమే దేవాలయానికి వెళ్ళాలి. అలాగే మూడవది, వారి వారి ధర్మానుసారం ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుందండి. అందుకని ఎవరికి ఉన్న అలవాటు ప్రకారం నుదుటున బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. అది స్త్రీలైతే కుంకుమ, లేదంటే గంధము, వారి పద్ధతి ప్రకారం. కొంతమంది విభూది ఇలాగా ధరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తారతమ్యం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. నాలుగవది, దేవాలయంలోకి అడుగు పెట్టే ముందర, అది మన ఊరిలో ఉన్న ఆలయమైనా, అది ఒక క్షేత్రంలో ఉన్న ఆలయమైనా, ఒక పుణ్యక్షేత్రమైనా, తీర్థక్షేత్రమైనా ఒకటే. ఎందుకంటే అక్కడ ఉన్నది భగవంతుడు కాబట్టి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అడుగు పెట్టే ముందర ఇక్కడ స్వామి ఉన్నారు, ఇక్కడ ఆ భగవంతుడు ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు. కానీ ఇక్కడ మనం దర్శనం కోసం వస్తున్నాం, వారి దర్శనం కోసం వస్తున్నాం కాబట్టి ఆ పవిత్ర భావం ఇంకొకసారి మనం తలుచుకొని ఈ దేవాలయంలో చాలా పవిత్రతగా ఉండాలి, మన మనసు కూడా పవిత్రంగా ఉండాలి, ఆ భగవంతుని సన్నిధిలో ఉండాలన్న భావంతో మనం దేవాలయ ప్రవేశం చేయాలి. తర్వాత దేవాలయం ముందర ఏమైనా అంగళ్ళు ఉంటే కనుక మనం భగవంతునికి అర్పించడానికి పూలు, పండ్లు, కొబ్బరికాయ, ఇతరత్రా మొదలైనవి ఎవరి శక్తికి తగ్గట్టు వారు తీసుకువెళ్ళవచ్చు. భగవంతుడికి భక్తే ప్రధానం. కానీ పెద్దవారి దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు వృత్తి చేతులతో వెళ్ళకూడదని అంటారు. మనకి శక్తి అవకాశం ఉంటే కనుక ఎవరి శక్తికి తగ్గట్టు వారు భగవంతుడికి అర్పించడానికి ఏదైనా తీసుకువెళ్ళాలి. తర్వాత ముఖ్యమైనది, మనం చాలా చోట్ల చూస్తుంటాము, దేవాలయాల్లో ఖాళీగా ఉన్నప్పుడు పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ ఏదైనా రద్దీ ఉన్న సందర్భాల్లో, పండగ సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది. భక్తులు విపరీతంగా వస్తారు దేవాలయ సందర్శనం చేయడానికి. ఇది ఒక క్యూ లైన్లు అనేవి ఉంటాయి అక్కడ. మనం దాన్ని పట్టించుకోకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ముందర వెనక దూరిపోతూ ఉంటారు. ఒక పద్ధతి అనేది పాటించరు. దీనివల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు ఈ జన సమూహం ఈ తొక్కిడికి గురవుతూ ఉంటారు. మనం చాలా చోట్ల చూస్తుంటాము, కొంతమంది మరణించే సందర్భాలు, సంఘటనలు కూడా మనం విని ఉన్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి సందర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునే ముందర ఆ క్యూ లైన్ అనేది పాటించాలి. ఒక వరుస క్రమంలో వెళ్ళి భగవంతుడిని దర్శించుకునేది చేయాలి. ఇది ఎవరు చెప్పక్కర్లేదండి. మనం
మనకు తెలిసిందే, మనం చిన్నపిల్లలం కాదు కదా, ఒక వయసుకు వచ్చిన వాళ్ళం, ఒక జ్ఞానం అనేది ఉన్నవాళ్ళం. అయినా సరే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అది ఇప్పుడు లోపిస్తున్నది. మనకి చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా పాటించట్లేదు. ఈ రెండూ కరువయ్యాయి ఇప్పుడు. అందువల్ల మనం దేవాలయంలో ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంతసేపు మనం వచ్చి ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో కూర్చొని మనం భగవన్నామ స్మరణ చేయాలి. వెళుతున్నప్పుడు భగవన్నామ స్మరణ చేయాలి. భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత కొంతసేపు ఆలయ ప్రాంగణంలో కూడా ఆ ధ్యానము, ఆ భగవన్నామ స్మరణము మనం చేయాలి. అలాగే మనకి ప్రసాదం అనేది దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు, కొన్ని చోట్ల అమ్ముతూ కూడా ఉంటారు. ఈ ప్రసాదాన్ని చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. తిని ఆకులు, ఆ కాగితాలు, ఆ కప్పులు రకరకాలుగా పడేస్తూ ఉంటారు. అక్కడ చెత్త కుండి అనేది ఒకటి ఉంటుంది. అందరూ కూడా మనం దేవాలయం అంటేనే పవిత్రమైన ప్రదేశం, అది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇల్లుని, మన దేహాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో దేవాలయంకి వెళ్ళినప్పుడు కూడా ఆ దేవాలయ మనం కూడా జాగ్రత్తగా ఉంచాలి, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అందువల్ల తిన్న వాటిని జాగ్రత్తగా అక్కడ ఉన్న చెత్త కుండీలో, అక్కడ ఉన్న డస్ట్బిన్లో మనం వేయాలి అన్నమాట. ఇది ఎవరు చెప్పవలసిన కాదండి. ఒకవేళ ఏదైనా మనకి కనబడితే, వేరేదైనా కూడా అక్కడ దారిలో కనబడితే గనక పడి ఉంటే అది ఎవరైనా సరే దాన్ని తీసుకువెళ్ళి వేయాలి. ఎందుకంటే ఇది మన అందరి ధర్మం. ప్రతి హిందువు ఒక్క ధర్మం, మన దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ధర్మము. ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. మనం పడేయలేదు కాబట్టి ఇది మనకు అనవసరం అని మనం వెళ్ళకూడదు. ఒకవేళ అక్కడ ఏదైనా పడి ఉన్నది మనకు కనిపిస్తే మనం తీసివేసి దాన్ని జాగ్రత్తగా పక్కన పారవేయాలి. అలాగే అక్కడ చాలా చోట్ల చూస్తూ ఉంటాము, నేను కూడా చాలా చూశాను ఇలాంటి సంఘటనలు. ఒక కుటుంబం వచ్చారు, లేకపోతే స్నేహితులు వచ్చారు, స్నేహితులందరూ కలిసి వచ్చారు. వీరంతా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు, భగవంతుడి దగ్గరలో ఉన్నప్పుడు, క్రమంలో వరుస క్రమంలో ఉన్నప్పుడు, దేవతామూర్తికి దగ్గరలో ఉన్నప్పుడు, అలాగే ఆలయ పరిసరాల్లో కూర్చున్నప్పుడు కూడా అన్య విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే భగవంతుడి విషయాలు, ఆ దేవాలయం సంబంధించిన విషయాలు ఆ భగవంతుడి ధ్యాస కాకుండా ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడా సహించరానిది. ఇది చూసిన వారు, ముందర వెనకాల ఉన్నవారు కూడా తగినంత వాళ్ళకి చెప్పాలి. అంటే సున్నితంగా, ఏమ్మా మీరు ఇక్కడికి భగవంతుడి సన్నిధిలో ఉన్నాం మనమందరం, ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ మౌనంగా ఉండాలి, అన్య విషయాలు మనం మాట్లాడరాదు అని చెప్పి సున్నితంగా చెప్పాలి. సున్నితంగా వినకపోతే కొంత కఠినంగా కూడా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఇంపోజ్ చేయాలన్నమాట, ఇలాగే ఉండాలి అని. అలాగే దేవాలయ సందర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్రాంగణంలో కలిగి తిరుగుతూ భగవంతుడి దగ్గర, ప్రాంగణంలో, దేవాలయం లోపల చాలామంది ఈ సెల్ఫీ పిచ్చిల్లో పడ్డారు. ఆ మొబైల్స్ తీసి ఆ చరవాణుల్లో ఫోటోలు తీయడంలో నిమగ్నమైపోయి ఉంటారు. అంటే భగవంతుడి కోసం కాదు అక్కడ వెళ్ళింది, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాము, దీన్ని మనం అందరితో కలిసి ఫోటోలు తీసుకోవాలి. ఆ ఉన్నంతసేపు, ఆ కొంతసేపు భగవన్నామ స్మరణ, భగవంతుని సన్నిధి అనుభవించకుండా ఈ ఫోటోల పిచ్చిలో పడిపోతున్నారనమాట. ఏదో అక్కడికి వెళ్ళిన దానికి, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామన్న జ్ఞాపకం, గుర్తుగా కొద్ది తీసుకోవడం తప్పేమీ కాదు. కానీ అదే పనిగా మొత్తం అంతా సమయం ఈ సెల్ఫీ పిచ్చుల్లోనూ, ఈ ఫోటోల పిచ్చుల్లో పడుతున్నారు. ఇది ఏమాత్రం సహించరానిది. మనం ప్రతి ఒక్కరూ దీన్ని మనం పాటించాలి, అలా చేయకూడదు. మన దేవాలయంకి వెళ్ళినప్పుడు భగవంతుడే కాబట్టి ఇది కాదు, ఇది ముఖ్యమైనది కాదని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఎంతోమంది పీఠాధిపతులు, పెద్దవారు, దేవాదాయ శాఖ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, వీరందరూ నేను చేసే విన్నపము, విజ్ఞప్తి ఒకటే, ఏమిటంటే మిగతా ధర్మాల్లో వాళ్ళ ఆచారాన్ని, వాళ్ళ ధర్మాన్ని ఎంతో జాగ్రత్తగా, అవసరమైతే చాలా కఠినంగా ఉంటున్నారన్నమాట. మనం మాత్రం చూసి చూడనట్టు. అంటే మన ముఖ్య ఉద్దేశం ఎవరిని బలవంతంగా రుద్దడం అనేది కాదు. ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వస్తారు, ప్రతి ఒక్కరికి కూడా భగవద్ దర్శన భాగ్యం కల్పించాలి అన్నదే మన ఉద్దేశం. అందువల్ల వారు ఎలా వచ్చినా, ఎలా చేసినా మనం కొద్దిగా ఊరుకుంటూ ఉంటాము.
ఏమండి, చాలా చోట్ల చూస్తుంటాం. ముఖ్యంగా ఈ దేవాలయాలకు వచ్చినప్పుడు రకరకాల దుస్తులు ధరించి వస్తున్నారు. కురచ దుస్తులు, మగవారు ఆడవారు ఇద్దరు కూడా. మీ సోదరుడి కింద చెప్తున్నాను, ఇది వేరే ఉద్దేశం కాదు. చేతులు లేని చొక్కాలు, చిన్న చిన్న షార్ట్స్, లేకపోతే అక్కడ వేయకూడనటువంటి దుస్తులతో వచ్చేస్తున్నారు. ఇది ఏం మాత్రం క్షమింపరానిది. దేవాలయ సందర్శనకు వచ్చే ప్రతి వారు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి అనే ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలి. ఇతరత్రా ఏ దుస్తులు వేసుకొచ్చినా ఇక్కడ రానివ్వము, ఈ పద్ధతి ఇది కాదు అని ప్రతి దేవాలయంలో సూచికలు ఉండాలి. అలాగే ఆడవారు కూడా నిండుగా వస్త్రధారణతో రావాలి. మిగతా ధర్మాల్లో ఇది పాటిస్తున్నారండి. మన దగ్గర ఎంతమంది పాటిస్తున్నారు, కానీ కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది చెప్పవలసి వస్తుంది. ప్రతి ఒక్కరూ దేవాలయ సందర్శనం చేసే ప్రతి హిందువు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. మనం మార్గదర్శకం కావాలి. వేరేవారు మనం చూసి ప్రతి హిందూ సోదరుడు సోదరిమణి ఎంత చక్కగా వెళుతున్నారో దేవాలయానికి, మనం చూసి ఇంకొకరికి ఆదర్శం కావాలి. వాళ్ళ ధర్మాల్లో చూడండి వీరు ఎలా వెళ్తున్నారో, ఎంత చక్కగా ఉంటున్నారో, మనం ఒకరికి ఆదర్శం కావాలి. కానీ ఒకరి చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితికి మనం రాకూడదు. అందువల్ల ఈ పద్ధతి కంపల్సరిగా ప్రతి దేవాలయంలో పెట్టాలి. వచ్చే ప్రతి వ్యక్తి కూడా లింగభేదం అనేది లేకుండా నిండైన వస్త్రధారణ, సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దేవాలయానికి రావాలి అన్నది ఒక క్రమబద్ధం చేయాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన ప్రతి శాఖ వారు, దేవాదాయ శాఖ, మంత్రులు, పీఠాధిపతులు, ఇతరత్రా పెద్దవారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, ప్రవచనకారులు, ప్రభుత్వం, వీరందరూ కూడా ఒక సమిష్టిగా కలుసుకొని అందరూ మాట్లాడుకొని కొన్ని విధి విధానాలు రూపొందించి ఆ క్రమ పద్ధతి అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి. దీన్ని ఎవరు నిర్లక్ష్యం చేసినా, దాన్ని తప్పినా కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాన్ని ఇవ్వాలి. మన ఉద్దేశం సున్నితమే కానీ ఎవరి మీద కఠినంగా ఉండాలని కాదు. కానీ మనం చూస్తున్న వీడియోలలో కొన్ని ప్రదేశాలలో వెళ్ళి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆకతాయిలు, ఇతరత్రా వాళ్ళు వచ్చి కూడా దేవాలయాల విగ్రహాలు విరగొట్టాలు, అక్కడ చేయకూడని పనులు చేయడాలు మనం సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాము. అందువలన విధి విధానాలను రూపొందించాలి, మార్గనిర్దేశం చేయాలి, సూచికలు దేవాలయాల్లో పెట్టాలి. ప్రతి దేవాలయ సందర్శన ముందర మైకుల్లో కూడా, ఎందుకంటే అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మాతృభాషలో లేకపోతే అక్కడికి భక్తులు వచ్చి ఆ భాషల్లో కూడా అనౌన్స్మెంట్స్ అనేవి చేయాలి, ఇలాగే ఉండాలి అన్నది. ఇలా చేయడం వలన కొంతకాలానికి ప్రతి హిందువు కూడా ఆ క్రమ పద్ధతి అనేది పాటిస్తారని, తద్వారా దేవాలయం దర్శించుకొని అలాగే మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా ఈ విధి విధానాలు అనేవి సహృదయంతో పాటించమని మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. అందరూ మా భక్తి సోపానం ఛానల్ని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మంచి కంటెంట్ మీ ముందరికి తీసుకొచ్చే అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. అలాగే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.